ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క సహా పలువురు మరణంపై నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఉమ్మడి మెదక్ జిల్లా పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి మాట్లాడారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ అవసరమని అన్నారు. 18th నాడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మాడవి హిడ్మా, అలాగే వాళ్ళ జీవిత సహచరి కామ్రేడ్ ఆలియస్ రాజక్క, అలాగే మిగతా సహచరులు వారిని ఏలూరులో, విజయవాడ దగ్గర ఉన్న ఏలూరులో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్న క్రమంలో అక్కడి నుంచి పోలీసు బలగాలు ఎవరో విప్లవ ద్రోహించిన సమాచారంతో నిరాయుధులుగా ఉన్న వాళ్ళని పట్టుకెళ్ళి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ చేసి హత్య చేసింది ఈ రాజ్యం. దానికి ఎన్కౌంటర్ని కట్టుకథలు అల్లిస్తున్నారు. అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో పట్టుకున్నప్పుడు అది ఎక్కడో ఫారెస్ట్ ప్రాంతం లేదు. ఆ ఇల్లు ప్రజలలో ఉన్నది, జనాలలో ఉన్నది, సిటీ ప్రాంతంలో ఉన్నది. వాళ్ళ ప్రపంచం అంతా చూసింది. మీడియాలో రావడము, వాళ్ళు పట్టుకెళ్ళడము, అరెస్ట్ చేయడము అప్పుడే ప్రకటించారు. వాళ్ళు కొంతమందిని లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి అన్నప్పుడే అనుమానం వచ్చింది. అందులో దేవ్జీ కూడా, సెంట్రల్ సెక్రటరీ దేవ్జీ కూడా ఉన్నాడు. దేవ్జీకి సంబంధించిన గార్డ్స్ కూడా ఉన్నారని ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ప్రకటించారు. వాళ్ళు దేవ్జీకి సంబంధించిన గార్డ్స్ ఉన్నారని. ఇప్పుడు దేవ్జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడని మాకు అనుమానం ఉన్నది. అందుకే దేవ్జీని కూడా తనతో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ రాజిరెడ్డి కూడా, కామ్రేడ్ రాజిరెడ్డి కూడా పోలీసు అదుపులో ఉన్నారని మాకు అనుమానం ఉంది. వాళ్ళని ఇమీడియట్లీ కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటూనే హిడ్మాను అత్యంత కిరాతకంగా ఆ అడవిలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి ఉంటే వాళ్ళ దుస్తులు చూస్తే తెలిసిపోతుంది. కొత్తగా ఉన్నాయి దుస్తులు, దాని మీద దుమ్ము దొరిలేవు, అప్పుడే తీసుకొచ్చినట్టు ఉన్నవి. అలాగే వాళ్ళ ముఖ కవలికలు కూడా చూస్తే అసలు ఆ ఎన్కౌంటర్ అక్కడ జరిగిన ప్రాంతంలో వాళ్ళ ముఖాలు చూస్తే అడవిలో తిరిగిన వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటాయో వాళ్ళు అప్పుడే పట్టుకొచ్చిన వాళ్ళ ముఖ కవలికలు చూస్తే కూడా గుర్తుపట్టదు. మూడవది ఏంటంటే అక్కడ ఫైరింగ్ జరిగి ఉంటే, కాల్పులు జరిగి ఉంటే అక్కడ చెట్లకు కానీ వాటికి రౌండ్స్ పడడం కానీ అక్కడ పడ్డ బుల్లెట్స్ కానీ కనబడే దాఖలాలు కూడా ఉంటాయి. అలాంటివి కూడా అక్కడ లేదని మాకు తెలిసింది. ఇది ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్కౌంటరు. మావోయిస్ట్ నాయకుడు హిడ్మా తన జాతికి జరుగుతున్న అన్యాయం కోసం, ఆదివాసులకు జరుగుతున్న ఆ అక్రమాలను భరించలేకని ఆనాడు వాళ్ళకి సరైన పార్టీ ఏదైతే బాగుంటుందని మావోయిస్ట్ పార్టీలో అతను మైనర్గా ఉన్నప్పుడే 14-15 సంవత్సరాల ప్రాంతంలో మావోయిస్టుల పార్టీలు చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఒక మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదగడం అంటే ఒక ఆదివాసీ తెగదాల్లో ఇది ఒక చరిత్రలో మొదటిసారి. ఏదైతే మొన్న హిడ్మాను ఎన్కౌంటర్ అని బూటకపు ఎన్కౌంటర్ తోటి హిడ్మాను ఆయన భార్య సతీమణి అయిన రాజక్క అలియాస్ రాజక్కను బూటకపు ఎన్కౌంటర్ హత్యగా భావించి ఈ ప్రభుత్వము ఆదివాసీల ఆరాధ్య దైవమైన హిడ్మాను దూరం చేసింది. ఇది ఏదైతే మొన్న పల్గామా దాడిలో టెర్రరిస్టులు అమాయకమైన టూరిస్టులను చంపి ఇప్పటికి 6 నెలలు గడుస్తుంది. ఈ వరకు వాళ్ళను పట్టుకోలే. కానీ మేము మా గోస వినండి, మీరు ఏదైతే డిమాండ్లు పెట్టిరో ఆ డిమాండ్లకు మేము అంగీకరించి మీతో మాట్లాడడానికి సిద్ధమని మావోయిస్టులు చెప్పుతున్నా కానీ వాళ్ళను పట్టుకొని చంపడము ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే మేము తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బూటకం ఎన్కౌంటర్గా మేము పరిగణిస్తున్నాం. ఏదైతే ఆదివాసీల హక్కులు, వాళ్ళ భూమి కోసం, భుక్తి కోసము వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను మీకు చేతనైతే తీర్చండి కేంద్ర ప్రభుత్వం. కానీ వాళ్ళ తరపున కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులను చంపడం ఇది దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం మరియు అమిత్ షా చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు మీద అమాయకులైనటువంటి ఈ యొక్క ఆదివాసులు ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం అని వంగలారుస్తున్నటువంటి పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మావోయిస్టు నాయకులను ఏదైతే సరెండర్ కావాలి, మేము అంతం చేస్తామనే అనేకమైన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ
సరెండర్ కావడానికి సిద్ధమైనటువంటి వాళ్ళను కూడా పట్టుకొని ఈరోజు 17 తారీఖు నాడ పట్టుకొని మాడివి ఇడ్మను మరియు ఆయన సహచరి రాజకను మరియు ఇంకా అతని అనుచరులను ఇంకా కొంతమంది కేంద్ర కమిటీ నాయకులను హత్య చేయడం ఇది పాశవిక హత్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు సరెండర్ అయిదామని వచ్చిర్రా లేదా జనాలలోకి వచ్చిర్రు. జనాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని చంపడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఏదైతే వాళ్ళు పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి ప్రజా సంఘాల ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నాయకులు కనుక వాళ్ళని పట్టుకొని చంపడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ అమిత్ షా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైన పాలనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ అన్ని అవకాశాలు కల్పించబడ్డాయి. వాళ్ళు పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యలకు ఈ దేశంలో తావులేదు కనుక వీటిపైన చంపినటువంటి పోలీసు అధికారులపైన ఆ యొక్క రాజ్యం వెళ్తున్నటువంటి ఆ రాజ్యాధికార ఏదైతే హోం మంత్రి అమిత్ షా కానీ ఇంకా వాళ్ళకు హత్య చేయాలని కుట్ర చేసినటువంటి రాజకీయ నాయకులపైన కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇది నిజంగానే హత్య అనే దాని మీద ప్రజలు దేశం అంతా భావిస్తుంది. విచారణ జరిపించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజా సంఘాల తరఫున.